హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో అమృతరావు అనే ఒక రైతు ఉండేవాడు. అమృతరావు మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందినవాడు. అతడికి తల్లిదండ్రులు లేరు. చిన్న వయస్సులోనే వారిని కోల్పోయాడు. అప్పటి నుంచి వాళ్ళ బామ్మే పెంచి పెద్ద చేసింది. అమృతరావు అమృత అనే పేదింటమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమృత చాలా మంచిది. అమృతరావు కూడా చాలా మంచివాడే గాని కాస్త కోపిష్టి. బయట వారి మీద వచ్చే కోపాన్ని వారి మీద చూపించలేక ఇంటికి వచ్చి భార్య మీద చూపిస్తూ ఉండేవాడు. కోపం తగ్గిన తరువాత మామూలు మనిషి అయిపోయేవాడు. షావుకారు గారు, మరీ ఒక బస్తాకి 10 అణాలేనా ఇచ్చేది? అదే ఒక బస్తా నగరంలో అయితే 20 అణాలు పలుకుతుంది. మరీ ధరలో అంత తేడానా? కాస్త చూసి చెప్పండి. 50 బస్తాలున్నాయి కదా అన్నాడు అమృతరావు. చూడు అమృతరావు, నువ్వు 50 కాదు 100 అమ్మినా సరే నేను ఇదే ధర చెల్లిస్తాను. కావాలంటే ఇంకొకళ్ళకి అమ్ముకో అన్నాడు షావుకారు. ఊరంతటికీ నువ్వొక్కడివేగా ధాన్యాన్ని కొనేది. ఆ ధైర్యంతోనేగా ఇంత తక్కువ ధర చెప్తుంది అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏమీ అనలేక, సరే షావుకారు గారు, ఇప్పుడైతే నా వడ్లను అమ్మను అని చెప్పి వాటిని తీసుకుని ఇంటికి వచ్చేశాడు అమృతరావు. ఏంటండి, వడ్లన్నీ ఇంటికి తీసుకొచ్చేశారు, అమ్మలేదా ఏంటి అని అడిగింది అమృత. అమ్మలేదే. ఆ షావుకారు మరీ తక్కువ ధర చెప్తున్నాడు. ఆ ధరకి అమ్మితే లాభం మాట అట్టుంచి నష్టం వస్తుందే, అందుకే అమ్మకుండా వచ్చేశాను అని కాస్త కోపంగా అన్నాడు అమృతరావు. ఎందుకండి ఆ షావుకారికి అమ్మడం? కాస్త శ్రమ అనుకోకుండా మీరే నగరం వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి అమ్మేసుకుంటే మనకెక్కువ ధరే వస్తుందిగా అని సలహా ఇచ్చింది అమృత. నువ్వు చెప్పలేదనేనే ఇంటికొచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పావుగా, నేను వెళ్ళి అమ్ముకొస్తాలే. పుట్టింట్లో కూలి పనులు చేసుకుని బ్రతికే నువ్వు కూడా నాకు చెప్పొచ్చావా అని అమృత పేదరికాన్ని గుర్తు చేసి మరీ తిట్టసాగాడు. అలా అంటారేంటండి? కూలి పని చేయటం తప్ప వాళ్ళు సలహాలు ఇవ్వకూడదా అని కాస్త బాధగా అడిగింది అమృత. ఇక నోరు మూసేయ్, నోరెత్తావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఆ షావుకారు మీద చూపించాల్సిన కోపమంతా భార్య మీద చూపించాడు అమృతరావు. ఇక అమృత ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. కాస్త కోపం తగ్గిన తరువాత ధాన్యాన్ని నగరానికి తీసుకువెళ్ళి ఎక్కువ ధరకి అమ్మి వచ్చిన లాభంతో భార్యకు ఒక మంచి చీర తీసుకుని ఇంటికి వచ్చి, అమృత అమృత, నీకు చీర తీసుకొచ్చాను, ఇదిగో ఎలాగుందో చూడు అని చీరని భార్యకు ఇచ్చాడు అమృతరావు. కానీ అమృత కాస్త బాధగానే ఉంది. ఏంటి, నేను ఉదయం అన్న మాటలే గుర్తుంచుకుని బాధపడుతున్నావా? అదేదో కోపంలో అన్నాను, నేనేమీ కావాలని అనలేదుగా. సరే, నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఈరోజు మంచి లాభం వచ్చింది, అందుకే నీకు చీర తీసుకొచ్చాను. ఈ చీర ఎలా ఉందో చెప్పు అంటూ ఆనందంగా మాట్లాడసాగాడు అమృతరావు. మీరు కోపంలోనే అన్నా మీ మనసులో మాటే కదా బయట పెట్టింది. నేనెప్పటికీ మీ దృష్టిలో పేదదాన్నే. ఇప్పుడు చీర తెచ్చినంత మాత్రాన నా మీద ఏదో ప్రేముందని నేనెలా అనుకుంటాను? మరలా కోపం వచ్చినప్పుడు నా పుట్టింటి వారి పేదరికాన్ని ఎత్తి చూపిస్తారు. ఇదంతా నాకు అలవాటైపోయిందిలేండి అని చీరని తిప్పి చూస్తూ చాలా బాగుంది అనుకుంటూ ఆనందపడసాగింది అమృత. ఇలా ఉండగా ఇంకొక రోజు తన పొలం పక్కనే ఉన్న కుటుంబరావుతో సరిహద్దు గొడవలు వచ్చి న్యాయం కోసం పొలం కాగితాలు తీసుకుని గ్రామాధికారి గారి వద్దకు బయలుదేరుతుంటే, ఏంటండి అంత హడావుడిగా వచ్చి పొలం కాగితాలు తీసుకుని వెళుతున్నారు, అసలు ఏం జరిగింది అని అడిగింది అమృత. అదేనే, కుటుంబరావు సరిహద్దు రాయిని తీసుకువచ్చి మన పొలంలో పెట్టాడే, ఏంటని అడిగితే అక్కడ వరకు వాళ్ళ పొలం ఉందంట. ఇది అన్యాయం, ఇక్కడ వరకు నీ పొలం లేదని అడిగినందుకు నీ దిక్కున్న చోట చెప్పుకో, నా పొలం ఇక్కడి దాకా ఉందంటున్నాడే,
నా దగ్గర కాగితాలు లేవా ఏంటి? ఇవి తీసుకువెళ్ళి గ్రామాధికారి గారికి చూపిస్తాను. ఆయనే వచ్చి ఆ సరిహద్దు రాయి ఎక్కడ పెట్టాలో పెడతారు అని అనుకుంటూ గ్రామాధికారి గారి వద్దకు బయలుదేరాడు. ఏమండి, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇది భోజనాల సమయంగా అందరూ భోంచేస్తూ ఉంటారండి. మీరు కూడా భోంచేయండి. ఇప్పుడు వెళ్ళినా ఇంత ఎండలో పొలం దాకా రాలేను, చల్లబడిన తర్వాత వస్తానంటారు ఆ గ్రామాధికారి గారు. అందుకే భోంచేసి కాసేపు పడుకుని చల్లబడిన తర్వాత వెళ్ళండి. అప్పుడు ఆయన వచ్చి న్యాయం చెప్తారు అంది అమృత. ఏంటే నాకేం తెలియదనా అందరూ నాకే చెప్తున్నారు? అక్కడ చూస్తే కుటుంబరావు అంతే. నా పొలం నాకు తెలియదా ఎక్కడి వరకు ఉంటుందో? వాడికే అంతా తెలుసన్నట్టు నా పొలం గురించి కూడా చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే నువ్వు కూడా అంతే. నువ్వే ఏదో పెద్ద తెలివిగల దానివిలాగా నాకేమీ తెలియదన్నట్టు చిన్నపిల్లాడికి చెప్పినట్టు చెప్తున్నావు. అసలు నీకు ఆకలిగా ఉన్నట్టుంది. నేనొచ్చేదాకా ఉండలేక ఏవేవో సాకులు చెప్పి నన్ను కూడా భోంచేయమని చెప్తున్నావు. అవునులే, పెళ్లికి ముందు వరకు పచ్చడి మెతుకులు తినే నువ్వు ఇక్కడ పంచభక్ష పరవాన్నాలను చూసేసరికి ఆకలికి తట్టుకోలేకపోతున్నావు అంతే. నా కోసం నువ్వేమి ఎదురు చూడొద్దు గాని నీ కడుపు నిండుగా తిను అని అనుకుంటూ కుటుంబరావు మీద చూపించాల్సిన కోపాన్ని భార్య మీద చూపించి గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళాడు అమృతరావు. నేనేమన్నాను, మీరేమంటున్నారు? అసలు సంబంధం ఏమైనా ఉందా అని బాధపడసాగింది అమృత. ఇంతలోనే అమృతరావు తిరిగి రానే వచ్చాడు. అమృత, కాస్త అన్నం వడ్డించు. నువ్వు అన్నట్టుగానే గ్రామాధికారి గారు చల్లబడిన తర్వాత వెళదామన్నారు అని అప్పటికే కోపం తగ్గి నిదానంగా మాట్లాడసాగాడు అమృతరావు. అమృత ఏమీ మాట్లాడకుండా వడ్డించసాగింది. ఏమైంది అమృత, అంత కోపంగా ఉన్నావు? నా కోపం సంగతి నీకు తెలుసుగా. ఏదో కోపంలో అలా అన్నా అంతే. నన్ను క్షమించి అవేమీ పట్టించుకోకుండా వచ్చి భోంచెయ్యి అని ప్రేమగా పిలవసాగాడు అమృతరావు. అమృతరావు క్షమించమని అడిగేసరికి అయ్యో క్షమాపణలు ఎందుకులేండి, అవేమీ నేను పట్టించుకోవటం లేదు అనుకుంటూ అమృత కూడా భోంచెయ్యసాగింది. అమృత, గ్రామాధికారి గారు మన భూమి పత్రాలు చూసి న్యాయం నా వైపే ఉందన్నారు. ఆయన సాయంత్రం వచ్చి సరిహద్దు రాయిని దగ్గరుండి మారుస్తానన్నారు అని ఆనందంగా చెప్పసాగాడు అమృతరావు. అవునా అండి? నేను చెప్తూనే ఉన్నానా మీరు కంగారు పడద్దు, అంతా మంచే జరుగుతుందని. చూడండి, అంతా మంచే జరుగుతుంది అని నవ్వుతూ కబుర్లు చెప్తుందే గాని మనసులో ఏదో ఒక మూల మాత్రం భర్త అన్న మాటలకి బాధపడుతుంది అమృత. అయితే అమృతరావు భోంచేసి వాళ్ళ బామ్మ వద్దకు వచ్చి, బామ్మ, కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నా నిన్ను. ఏంటి గోడకి మేకుల్ని కొడుతున్నావు, వాటిని పీకుతున్నావు? చూడు, నువ్వు అలా చేయటం వల్ల గోడకి రంధ్రాలు పడి చూడడానికి అసహ్యంగా ఉంది ఆ గోడ అన్నాడు అమృతరావు. ఎరా మనవడా, నువ్వు చేస్తుంది అదేగా అంది బామ్మ. నేనేం చేస్తున్నానే అని అనుమానంగా అడిగాడు అమృతరావు. నీకు కోపం వచ్చినప్పుడల్లా ఎంత మాట పడితే అంత మాట అమృతని అంటున్నావు. ఆ మాటలు మేకుల్లాగా వెళ్ళి అమృత మనసుకి గుచ్చుకుంటున్నాయి. కోపం తగ్గిన తర్వాత వచ్చి క్షమాపణలతో ఆ మేకుని తీసేస్తున్నావు. పాపం అమృత మంచిది కాబట్టి నువ్వు క్షమాపణలు చెప్పగానే కరిగిపోయి మామూలుగా మాట్లాడుతుంది. కానీ ఆ మీకు చేసిన రంధ్రం ఇదిగో ఈ గోడ మీద ఎలా అయితే మాసికలుగా ఉండిపోయినాయో అలాగే అమృత మనసులో కూడా ఆ మాసికలు అలాగే ఉండిపోతాయిరా. తెలియకుండా ఆ ప్రభావం మీ అన్యోన్యత మీద పడుతుంది. అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించుకుని అను. కోపంతో అన్న మాటలు బాణాల్లాగా గుచ్చుకుంటాయి, వాటిని వెనక్కి తీసుకోలేము. ఇప్పటికైనా కోపాన్ని తగ్గించుకుని నోటిని అదుపులో పెట్టుకో అంది బామ్మ. కాదు బామ్మ, నా భార్యే కదా, ఏమన్నా పట్టించుకోదులే అని ఇన్నాళ్ళు అందరి మీద చూపించాల్సిన కోపాన్ని తీసుకొచ్చి నా భార్య మీద చూపించాను. ఇప్పటికి గాని అర్థం కాలేదు నేనెంత తప్పు చేస్తున్నానో అని. ఇంకెప్పుడు ఇలా చెయ్యను బామ్మ అని అమృతకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుని ఆ రోజు నుంచి బయట కోపాలను భార్య మీద చూపించడం మానేశాడు అమృతరావు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.